మొన్న అమరావతిలో వరుసబెట్టి ఆ నిర్మాణాల కోసం పెట్టుకొచ్చినటువంటి పైపులు తగలబడ్డాయి. ఆ ఫస్ట్ సారి తగలబడ్డప్పుడు ఎందుకు ఆర్పలేకపోయారు అన్నది బాబు సీరియస్ అయ్యారు. రెండోసారి, మూడోసారి అయినప్పుడు దీని వెనక కుట్రుందేమో చూడండి, వైసీపీ వాళ్ళ కుట్రుందేమో చూడండి అని కూడా చెప్పుకొచ్చారు. ఆ కుట్ర తేలేదు, బట్ ఈలోపు అది వైసీపీ వాళ్ళు తగలబెట్టేశారేమో అన్నటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేసుకొచ్చారు. నేను ఆ రోజునే చెప్పాను, దీని వెనకాల ఏమన్నా ఇన్సూరెన్స్ లెక్కలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. ప్రత్యేకించి ఆర్పలేకపోవడం, చివరికి ఎవరో ఒక ఇతను వాళ్ళ దగ్గర పనిచేసే వాచ్మెన్ అతనికి డ్యూటీ కంటిన్యూగా వేస్తూ ఏడిపించుకు తింటున్నారు, వేరే వాళ్ళని ఏమంటే వేయట్లేదు కాబట్టి సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని క్రియేట్ చేయడం కోసం తను పెట్రోల్ తీసుకెళ్ళి అంటించాడు. ఆ తర్వాత ఆర్పేద్దాం అనుకున్నాడు కానీ ఆర్పలేకపోయాడు, దానివలన వ్యాపించిందని తేల్చారు. దాంట్లో ముందు రాజకీయం ఆలోచించారు. ఇప్పుడు మళ్ళీ గుంటూరులో ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పొగలు, పరిగెత్తుకెళ్ళినటువంటి ఫైర్ ఇంజన్లు. ఆ తర్వాత తేలింది ఏంటంటే అక్కడ కూడా పైపులే. అసలు ఈ పైపుల వెనకాల ఏదో జరుగుతుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.